అందరికీ నమస్కారం అండి. మా ఇంటి పూజకి స్వాగతం. చాలామంది ఈరోజు నిష్టగా ఉపవాసంతో పూజలు చేస్తూ ఉంటారు కదా. వ్రతాలు పూజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తుంటారు. ఈరోజు స్పెషల్ ఏంటి మరి? సంకటహర చతుర్థి. సో చాలా వరకు ఈ పూజలు చేసేవాళ్ళు చేసుకుంటారండి. ఇంకోటి ఏంటి అంటే ఈరోజు సంకటహర చతుర్థి అంటే సంకట అంటే దుఃఖం, హర అంటే పటాపంచలైపోవడం, అంటే ఎంతటి దుఃఖానైనా దూరం చేసుకోవచ్చు అన్నట్టు. ఈరోజు చాలా వరకు చాలామంది దీన్ని చాలా నిష్టగా చేస్తుంటారు, కానీ తెలియని వారు కూడా ఉంటారు కదా. సో వారి కోసమే ఈ వీడియో. ఏమీ లేదండి, అంటే దీని గురించి అసలు ఏమీ తెలియని వారు మనకు ప్రతి నెల వస్తూ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వీటి గురించి స్టోరీస్ కూడా ఉంటాయి. నేను ముందు ముందు ఆ వీడియోస్లలో వాటి స్టోరీస్ చెప్పబోతానండి. సో ఈరోజైతే ఏం తెలియని వారు కూడా ఈ చిన్న పరిష్కారాలు అయితే చేసుకోండి. సంకటహర చతుర్థి. సో అంటే ఎంత దుఃఖం, బాధ, మనకేమైనా చికాకులు లాంటివి ఉంటే ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే మనకి ఎలాంటివైనా దూరం అవుతాయి. ఈరోజు అంత ప్రత్యేకత మరి. అందులో ఒకటి శుక్రవారం రోజండి. సో ఖచ్చితంగా తెలియని వారైతే ఈ కొన్నైనా చేయండి. మనం కాస్తింత దుఃఖానికైతే దూరం ఖచ్చితంగా అవుతామండి. 99%. కొంతమంది ఈ పూజ గురించి తెలిసి కూడా కొంతమంది చేయలేకపోతారండి, అంటే పరిస్థితులను బట్టి. సో మనకు సిచ్యువేషన్ బట్టి కదా. సో అలాంటి వారు కూడా ఈ పరిష్కారం అయితే చేసుకోవచ్చండి హ్యాపీగా. అంటే ఈ వ్రతాలు చేసేవారికి, ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించే వారికి ఇలాంటివి చాలా తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత నిష్టగా చేస్తారు. పొద్దంతా ఉపవాసం ఉండి ఆ దేవుడికి పూజ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టిందే ప్రసాదంగా తీసుకుంటారు. ఈరోజు అంత సంకటహర చతుర్థి అంటే సంకట అంటే బాధ అండి. ఆ బాధ నుంచి దూరం కావడానికి, మనలో ఉన్న సమస్యలు దుఃఖాలు దూరం అవ్వడానికే ఈ పూజలు కానీ, పిల్లలు కాని వారు కూడా ఈ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి చాలా తెలిసి ఉంటుంది. ముందు ముందు వీడియోస్లలో చాలా చెప్పబోతానండి, ఎందుకంటే మనము చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఆ టైంలో నేను వీటి గురించి అసలు ఎందుకు చేసుకుంటారో, దేనికి చేసుకుంటారో నేను చెప్తాను. ఫుల్ తెలిసిన వారైతే ఖచ్చితంగా సాయంత్రం స్నానం ఆచరించి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి దేవుడు పూజ చేసుకుంటారండి ఈ సంకటహర చతుర్థి. సో అంత స్పెషల్ అన్నట్టు. ఇప్పుడు తెలియని వారైతే ఏమీ లేదండి, సేమ్ స్నానం ఆచరించి మనమైతే గణేశుడు విగ్రహం కానీ ఫోటో కానీ మన ఇంట్లో ఉంటుంది కదా, దేవుడి దగ్గర మనకు గరక అనేది అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు గరక స్పెషల్ అండి. ఈరోజు గరికతో మనం పూజ చేసుకోవాలి. గరిక, అలాగే మనము పాద్బులు అయితే ఎర్ర గన్నేరు పూలతో ఈరోజు చాలామంది స్పెషల్గా గణేశుడిని పూజిస్తారండి. అలా ఎర్ర గన్నేరు పూలు పాద్బుల్ లేనట్టయితే ఎర్ర గులాబీతోటైనా పూజించవచ్చు. తెల్ల జిల్లేడు ఆకులతో కూడా పువ్వులు ఉంటాయి కదా, పువ్వులతో పూజిస్తారండి ఈరోజు స్పెషల్గా. ఇవన్నీ పాసిబుల్ కాదు, ఇవన్నీ మా దగ్గర దొరకవు అని అనుకున్నట్టయితే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు, అలాగే ఒక గరిక దొరికితే పాసిబుల్ అయితే ఆ గరిక అయితే కంపల్సరీగా తెచ్చుకోండి. ఆ గరిక, అలాగే మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో మనం నిత్య దీపారాధన ఎలా చేస్తామో అలాగే పువ్వులన్నీ అలంకరించుకొని గణేశుడి దగ్గర గరిక, పువ్వులు ఇవన్నీ పెట్టేసేయండి. ఆ దేవుడి దగ్గర మీ దగ్గర బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండితో 4-5 కుడుముల్లాగా చేసేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేసేయండి. అంతేనండి. ఈ చిన్న పరిష్కారం అయితే చేసుకోండి. ఇంకో విషయం అండి, స్నానం ఆచరించేటప్పుడు బకెట్లో మీరైతే తెల్ల నువ్వులు, పొట్టు తీసిన తెల్ల నువ్వులు అయితే దొరుకుతాయి ఖచ్చితంగా. ఆ తెల్ల నువ్వులు స్నానం చేసే బకెట్లో అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఈ చిన్న పరిష్కారం అయితే చేసేసుకోండి. ఇంకా మహిళలో ఉన్నవారైతే ఏమీ లేదండి, వాళ్ళకి పాసిబుల్ కాదు కదా. సో వాళ్ళైతే ఒక 21 టైమ్స్ అయినా ఆ గణేశుడు ఓం గం గణపతి నమః అని మన మనసులో స్మరించుకోండి. అంతేనండి, దానికి తప్పేమీ లేదు. మనం ఏమి చేయలేని పరిస్థితి కాబట్టికి మనం అలా చేసుకున్నా ఏమీ లేదు, స్నానం ఆచరించుకొని మనం చేసుకోవచ్చు. ఇంకో విషయం అండి, వీటికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పూజ గురించి అసలు ఎందుకు చేసుకుంటారు, దేనికి చేసుకుంటారు, ఇవన్నీ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ ఇంకో వీడియోలో ఖచ్చితంగా నెక్స్ట్ మంత్
పాసిబుల్ అయితే ముందే చెప్తానండి. ఇవి చేసుకుంటే ఏమేమి ఫలితాలు ఉంటాయి, అసలు ఎందుకు చేసుకుంటారు, పూజ కంపల్సరీ చేసుకోవాలా, లేదంటే ఒక్కసారి చేసుకున్నా సరిపోతుందా, సంవత్సరంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందా, వీటన్నిటికీ పూర్తి సొల్యూషన్ అనేది నేను ఇస్తానండి. కానీ కథలు కూడా చిన్న చిన్నగానే ఉంటాయి. సో అది తెలిస్తే ఖచ్చితంగా మనం ఎందుకు చేసుకుంటున్నామో, దేనికి చేసుకుంటున్నామో అన్నీ అర్థమైపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజైతే ఖచ్చితంగా ఈ పరిష్కారం అయితే చేసేసుకోండి. తదుపరి వీడియోలో అన్నీ పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.